మద్యపాన నిషేధం గురించి, ప్రత్యేక హోదా గురించి, పోలవరం ప్రాజెక్టు గురించి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు రావడం, పెట్టుబడులు పెట్టడం, ఇవన్నిటి గురించి కూడా డైరెక్ట్ గానే క్వశ్చన్ చేస్తున్నారు. ఏంటి ఎంతవరకు ముందుకెళ్ళబోతుంది అధికార పార్టీ? వై నాట్ 175 నిన్ను కూడా సభలో, అంటే భీమిలి సభలో, సిద్ధం సభలో చెప్పినటువంటి పరిస్థితి చూసాం కదా. అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు? ముందుగా ప్యానెల్ లో ఉన్నటువంటి అందరికీ కూడా, అదేవిధంగా ఐ న్యూస్ ఛానల్ చూస్తున్న అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ఏదైతే చిట్ట చివరి అస్త్రంగా ప్రయోగిస్తున్నటువంటి ప్రతిపక్షాల వాళ్ళకి వాళ్ళ రోజున షర్మిల అనే వ్యక్తి ఒక బాణంగా మారిందని చెప్పేసి చెప్పుకోవాలండి. అంటే ఇప్పుడు షర్మిల గారు వచ్చి పర్సనల్ అసాసినేషన్ కంటే వీళ్ళు చేయాల్సినవన్నీ, వీళ్ళు మాట్లాడాల్సినవన్నీ అయిపోయినాయి అనుకోవాలి వాళ్ళ రోజున. ఒక మీరు విధంగా తీసుకోండి, ఆవిడ మాట్లాడే స్క్రిప్ట్ కావచ్చు, చేతలు కావచ్చు, అన్ని ఎలా ఉన్నాయి. ఒకప్పుడు పురంధరేశ్వరి గారు కామెంట్ చేసినవి ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేసినవి ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేసినవి కూడా ఉన్నాయి. ఇవాళ రోజున వాళ్ళందరూ ఎందుకు సైలెంట్ అయ్యి ఓన్లీ షర్మిల గారు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు? అసలు ఈవిడ మరి ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అసలు ఇన్ఛార్జ్ గా ఆవిడకే కదండి ఇచ్చారు, అవునా కాదా? మరి అప్పుడు మరి ఆవిడ సైలెంట్ అయిపోయింది. సైలెంట్ అయిపోయిన ఆవిడ ఇప్పుడు 14 సంవత్సరాల తర్వాత ఏపీకి వచ్చి 7 సంవత్సరాల తర్వాత మన తెలంగాణలో పార్టీ పెట్టింది, ఏదో చేయాలని ట్రై చేసింది. మళ్ళీ చివరికి 7 సంవత్సరాల క్రితం ఎక్కడ పెట్టారు తెలంగాణలో పార్టీ? తెలంగాణ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడి నుండి ఆవిడ కంటిన్యూ చేయకుండా 2018 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఐ థింక్ 2.5 years ముందు అనుకుంటా వైఎస్ఆర్ టీపీ తెలంగాణలో పార్టీ స్థాపించింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అంటున్నాను మేడం. అప్పటి నుండి ఆవిడ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత ఆవిడ ఎందుకు తెలంగాణలో పార్టీ పెట్టారు? మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఏపీకి ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు? ఇవన్నీ కూడా నాకు తెలిసి బ్రదర్ అనిల్ శాస్త్రి ఆడిస్తున్నటువంటి నాటకంకి ఇది కూడా ఒక పెద్ద ఇది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నానండి. ఇవాళ రోజున ఆవిడ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా జాయిన్ అయినప్పుడు అసలు కాంగ్రెస్ ప్రకటించిందా? అధికారికంగా సోనియా గాంధీ ప్రకటించారా? అది నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఈవిడ మాత్రం వచ్చి మాట్లాడుతా ఉన్నారు. ఇంకోటి, ఆవిడ పార్టీని ఇక్కడ ఏపీలో ఎలా బలోపేతం చేసుకోవాలనుకుంటున్నారు, పార్టీలో ఎలక్షన్ కి ఎలా వెళ్ళబోతున్నారు, ఇవి మాట్లాడాలి గాని పర్సనల్ అసాసినేషన్ కి దిగుతున్నారు. మాట్లాడితే నేను వైఎస్ రాజశేఖర్ బిడ్డని, మా కొడుక్కి ఆయన పేరు పెట్టుకున్నాను, ఇవి ఎందుకండి? అవి వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్. ప్రజలకు కావాల్సింది ఏంటి? వాళ్ళు ఎలా సర్వీస్ చేస్తారు, రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేస్తారు, ముందు ఆవిడ ఏ కార్యాచరణతో ముందుకు వెళ్ళాలనుకుంటుంది, అవి మాట్లాడాలి. కానీ ఆవిడ ఏంటి డైరెక్ట్ గా అసలు పర్సనల్ అసాసినేషన్, ఫ్యామిలీ మ్యాటర్స్ తీసుకొచ్చి. మన సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రచార సభల్లో, అంటే ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు వైఎస్ఆర్ బిడ్డని నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఎప్పుడు మాట్లాడలేదండి రోజారాణి గారు? మాట్లాడలేదు అనట్లేదండి. నేను షర్మిలా శాస్త్రి గారిని ఒకటే అడుగుతున్నాను, మీరు షర్మిలా రెడ్డి దగ్గర షర్మిలా శాస్త్రికి వెళ్ళిందంటారా? అవును, మరి వాళ్ళ హస్బెండ్ మరి బ్రాహ్మణే కదండి. బ్రదర్ షర్మిలా శాస్త్రి వాళ్ళ రోజున వచ్చి కొత్తగా మాట్లాడుతుంది. వసుపల్లి షర్మిలా శాస్త్రి గారు ఇక్కడ ఏపీ రాజకీయాల్లోకి రావడం బట్టి మారిందంటారా, లేదంటే కావాల్సింది లేదండి, మాకు పబ్లిక్ కావాల్సింది ఆల్రెడీ కాంగ్రెస్ పుణ్యమా అని చెప్పి ఇవాళ రోజున అందరం కూడా ఎంత ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నామో ఏపీలో అందరం తెలుసు. అలాంటి రోజున ఇవాళ పిసిసి అధ్యక్షురాలుగా వచ్చి ఈవిడ ఏం చేయబోతుంది, ఏ కార్యాచరణతో పబ్లిక్ లోకి వెళ్ళి రేపు ఎలక్షన్ లో కంటెస్ట్ చేయబోతుంది, రాష్ట్రానికి ఏం చేయబోతుంది, ప్రజలకు ఏం చేయబోతుంది, అవి మాట్లాడమనండి. ప్రజలకి అసలు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎందుకండి? మాకు పర్సనల్ గా వాళ్ళ ఫ్యామిలీ గురించి మాకు అనవసరం కదా. అలాంటప్పుడు సీఎం ని అంటే ఇన్నాళ్ళు అందరం మాట్లాడింది, పర్సనల్ గా ఆయన అసాసినేషన్ చేసింది, అందరు చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ కొత్తగా ఈవిడ తెర మీదకి వచ్చేసి కాదు రోజారాణి గారు, పర్సనల్ అసాసినేషన్ అనేది ఎప్పుడు మీ పార్టీ నుంచి నాయకులు కావచ్చు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మాజీ మినిస్టర్, సీఎం ఎప్పుడు ఎవరిని చేయలేదంటారా? ఏమండి, నేను ఒకటి చెప్తాను. మినిస్టర్స్ మనం మామూలుగా అసెంబ్లీ సెషన్స్ లో కానీ విడిగా కావచ్చు, పర్సనల్ అసాసినేషన్ పాస్ట్ ఇస్ పాస్ట్ మేడం. నేను ఇప్పుడు మాట్లాడుతుంది మన పార్టీ నాయకులు సీఎం తో సహా, సీఎం అంటే ఇప్పుడు జనసేన నాయకులు మన ప్యానెల్ లో లేరు కాబట్టి 3 పెళ్లిళ్ల గురించి, అది కూడా అమ్మఒడి ఏదైతే పిల్లలకు సంబంధించి బటన్ నొక్కే కార్యక్రమాలు ఉంటాయో వీటిల్లో కూడా వ్యక్తిగత జీవితాన్ని 3 పెళ్లిళ్ల గురించి మాట్లాడే పరిస్థితులు వాస్తవం కాదంటారా రోజారాణి గారు?
పర్సనల్ అసాసినేషన్ అనేది మరి మనం చూస్తూ మాట్లాడితే ఉంటాం. మరి పవన్ కళ్యాణ్ గారు జగన్ రెడ్డి సైకో Yes, జగన్ అన్ని రెడ్డి పార్టీలు అని ఇప్పుడు చెప్పేసి ఏదో ఒక పార్టీ అని కాదు, అటు అన్ని టీడీపీ పార్టీలు కావచ్చు, assassination జనసేన కావచ్చు, చేసుకుంటూనే ఉన్నారండి. వైసీపీ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు. కానీ చెయ్యొద్దు అని ఎట్లా అంటారు? ప్రతి పార్టీ ఆ విధంగానే మాట్లాడుతున్నారు కదా. Assassination వద్దు. ఉమ్, అసలు షర్మిల గారు ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ బయటికి తీసుకొస్తుంది ఇప్పుడు ముఖ్యంగా? ఉమ్, అంటే సీఎం గారిని మెంటల్ గా, అంటే ఇంకేంటంటే అన్ని పోయినాయి, మెంటల్ గా వాళ్ళు ఒక గేమ్ ప్లే చేస్తా ఉన్నారు, ఒక సైకలాజికల్ గేమ్ స్టార్ట్ చేసిందా ఈవిడొచ్చి ఇవాళ. అంటే షర్మిల ప్రసంగం ద్వారా వైసీపీ మీద, అది కూడా సీఎం మీద ఒత్తిడి పెరిగిందంటారా? ఒత్తిడి పెరగడం కాదండి, అసలు నథింగ్. ఆవిడ ఏది మాట్లాడుకున్నా అసలు మేము ఎవరం కూడా పట్టించుకునే పరిస్థితి కాదు. కాకపోతే ఏంటంటే ఆవిడ చదువుకొని వాళ్ళ రోజున ఆవిడ పర్సనల్ గా దిగజారిపోతుంది. ఒక పక్క నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూర్చున్నంటది, ఆ ఫ్యామిలీకి ఉన్న విలువలేంటి, వైఎస్ఆర్ కున్న విలువేంటి, ఆవిడ వాళ్ళ రోజున అవన్నీ తొంగలో తొక్కి దేనికోసం ఆవిడ పనిచేస్తుంది, ఎవరి కోసం మాట్లాడుతుంది, ఇవన్నీ కూడా ఆవిడ ఎందుకు దిగజార్చుకుంటుంది? మరొక పాయింట్, వైఎస్ఆర్